ఏతల సద్గురు ప్రో మహారాజుకుది వారి ప్రశ్న ఒకటి ఏంటంటే బ్రహ్మ విద్యను అభ్యసించడానికి ఎంత వయసు ఉండాలి, ఏ వయసులో వాళ్ళైతే దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటిది ప్రశ్న. అయితే బ్రహ్మ విద్యని అభ్యసించడానికి వయసుతో నిమిత్తం లేదు. అతనికి తెలుసుకునే అర్హత, గ్రహణ శక్తి ఉండాలి. గ్రహించే అర్హత ఉంటే అతను తెలుసుకుని. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ప్రహ్లాదుని వయసు ఎంత? ఇప్పుడు నచికేతుడు ఉన్నాడు, నచికేతుడు వయసు ఎంత? అర్థమైంది. ధ్రువుడు వయసు ఎంత? వీళ్ళందరూ చిన్న వయసులోనే ఆత్మజ్ఞానాన్ని పొందారు. మరి కొంతమంది చూస్తే 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. మరి అంటే వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళు పరిపక్వత సాధించితే వారి యొక్క మనస్సు ఆ స్థితిని, అర్హతను పొందినప్పుడు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. అర్థమైందమ్మా? దీనికి వయసుతో నిమిత్తం లేదు. కాకపోతే ఏంటంటే చిన్నతనంలో ఉన్నారనుకోమ్మా, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, చదువుకునే వాళ్ళకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే అలాంటి ఎడ్యుకేషన్ కోసమే ట్రై చేస్తారు తప్ప మోక్షాన్ని పొందాలని ఎవరైనా ట్రై చేస్తారా? సపోజ్ ఉదాహరణకు అంతెందుకమ్మా, మనం ఉన్నామనుకో, మన పిల్లల్ని బీటెక్లు, ఇంజనీరింగ్లు ఇవన్నీ చదివిస్తాం, కానీ ఆశ్రమంలో తీసుకొచ్చి గురువుగారి దగ్గర సాంఖ్యం, తారకం, అమనస్కం పరిపూర్ణం చెప్పేయాలని మనం అనుకున్నాం ఎప్పుడైనా? మనం ఎప్పుడైనా అనుకొని చెప్పేలేస్తామమ్మా? చెప్పించినా కానీ వాళ్ళు వింటారా? తెలుసుకొని ఏం చేయాలి కాదు, ఆ గోల్ నాకు వద్దు అంటాడు ముందు. ఇంకోటి ఏమంటాడు, అట్లా అంటావు ప్రశ్న, తెలుసుకొని నువ్వేం సాధించినవో నాకు చూపెట్టి అంటాడు. అర్థమైందా? తెలుసుకొని నేనేం చేయాలండు. నువ్వు తెలుసుకోవడం వల్ల మాకు ఒరిగింది ఏంటి? అర్థం అంటే కొంతమంది తెలుసుకోవడం వల్ల చాలా మార్పు వచ్చింది అనుకోమ్మా, కొంతమంది తెలుసుకోవడం వల్ల మార్పు రావట్లేదు. అలా మార్పు రాకపోవడం వల్ల ఉపయోగం లేదు. అర్థమైందమ్మా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది ఇక వాడు ఉపదేశం తీసుకోవడం వల్ల ఇక ఉపయోగం ఏముంది? అవునా కదా? అట్లా వయసు అంటే అయ్యా చదువుకునే వయసులో ఉండేటువంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదనమాట. అట్రాక్షన్ అటువైపు ఉంటుంది కాబట్టి చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి, భార్య, పిల్లలు, వాళ్ళ పోషణ ఇవన్నీ ఉంటే, ఇలాంటి యావిగేషన్స్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాడికి ఈ జ్ఞానం వంట పట్టదు. కానీ ఇలాంటి వాళ్ళలో కూడా పూర్వజన్మ పుణ్యం వాసన ఉంటే, పూర్వజన్మ పుణ్యం విశేషంగానే వాసనగా ఉంటే వాళ్ళకు సాధ్యమవుతుంది అని చెప్పారు. మనకి వివేక చూడామణిలో ఒక మాట అంటారు, అర్థమైందా? శంకరాచార్య వారు, ఎవరు అదృష్టవంతులు, దైవానుగ్రహం ఉన్నదని ఎలా తెలుస్తుంది? అర్థమైందమ్మా? మనుష్యత్వం, మనిషిగా పుట్టడం ఒకటి. ముముక్షత్వం, మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన కలిగి ఉండటం. మహాపురుష సంశ్రయ, మహాపురుషులైనటువంటి సద్గురువులని ఆశ్రయించడం. మనిషిగా పుట్టాలి, మోక్షాన్ని పొందాలి అనే తలంపు ఉండాలి, మహాపురుషులైనటువంటి సద్గురువుని ఆశ్రయించాలి, వాళ్ళు అదృష్టవంతులు అన్నారు. అర్థమైందమ్మా? అలాగే మానవ జన్మకు వస్తే సరిపోదు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే అర్హతను కూడా మనం పెంపొందింప చేసుకోవాలి. ఓకే, దయతల సద్గురు ప్రో మహారాజుకు. నెక్స్ట్, నేను ఏదో ఫోన్లో మాట్లాడుతుంటే ఆ పరమాత్మే సద్గురు రూపంలో వచ్చి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పారు. అంటే అయితే పరమాత్మ వేరు, గురువు వేరా? అదే వచ్చింది. నేను చెప్పాను, జగదాధారుణ్ణనే భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై శ్రీగురు రూపము దాల్చి నిగమాంత వేద్యుని నిజరూపం మెరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు అని చెప్పారు కదా. జగదాధారుండనే భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై శ్రీగురు రూపము దాల్చి నిగమాంత వేద్యుని నిజరూపం మెరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు. అమ్మ, ఈ జగత్ ఆయనే గురుస్వరూపంతో వస్తారు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అవకతవకలను అడ్జస్ట్మెంట్ చేయటం కోసం, అర్థమైందమ్మా, ధర్మాలను బ్యాలెన్స్ చేయటం కోసం పరిత్రాణాయ సాధూనాం యదా యదా హి ధర్మస్య, ఈ శ్లోకాల్లో చెప్పినట్లుగా ధర్మము క్షీణించినప్పుడు ప్రతి సందర్భంలో కూడా, పరమాత్మ యొక్క అవసరం ఏర్పడినటువంటి ప్రతి సందర్భంలో కూడా వారు ఒక శరీరాన్ని ధరించి వచ్చి ధర్మాన్ని నేను సరిచేస్తాను, అధర్మాన్ని తీసివేసి, ఇది అవతార ధర్మం. అలాగే ఒక గురువుగా ఈ లోకంలో జన్మించడం కూడా అవతారతత్వంలో ఒక భాగమే. గురువుగా రావటం కూడా ఒక భాగమే. చూడండి అమ్మ, గురువుకి కరుణ ఉంటుంది, కానీ అవతారతత్వంలో ఉన్నప్పుడు ఈ గురు రూపాన్ని ధరించిన దానికి డిఫరెన్స్ ఉంది.
సపోజ్ దుష్ట శిక్షణ శిష్టారక్షణ అక్కడ ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు తప్పు చేసిండు, ఒకటి వేసిండు. కర్ణుడు ఒకటి తప్పు చేసిండు, ఒకటి వేసిండు. ద్రోణుడు తప్పు చేసిండు, ఒకటి వేసిండు. తప్పు చేసినోడికి అక్కడ శిక్షించడం ఉంది. అర్థమైందమ్మా? చాలా అవతారాల్లో తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాడు. కానీ ఒక గురువుగా అవతరించిన తర్వాత శిక్షించలేదు. గురువుగా వస్తే ఏం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు. అర్థమైందమ్మా? గురువుగా వస్తే శిక్షణ ఇస్తాడు, ఇక్కడ శిక్షించడు. శిక్షణకు శిక్షించేదానికి ఉన్న డిఫరెన్సు అదనమాట. ఓకే, అట్లా. జయ సద్గురు ప్రభు మహారాజ్ కదా. ఓకే, ఇప్పుడు వారు మీ పేరయ్యా? అంజయ్ గారు. అంజయ్ గారు ప్రశ్న. ఇప్పుడు మనకు చూపెట్టేటువంటి బ్రహ్మము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వేదాల్లో రాసుందా, ఉపనిషత్తుల్లో రాసుందా అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇది ఉపనిషత్తుల్లో రాసింది. ఇది ఉపనిషత్తుల్లో రాసిందనమాట. కఠోపనిషత్తులో కూడా ఉంది. కఠోపనిషత్తులో కూడా ఉంది. ఇంకా చాలా శ్వేతశ్వేతర ఉపనిషత్తులో కానీ ఇట్లా చాలా ఉపనిషత్తుల్లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి అంశం సూచించారు. అర్థమైందా? ఒక శ్లోకం చెప్తా, ఒక ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకం చెప్తా, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అంతర్దేహి. అర్థమవుతుంది కదా? దీనికి ఏమైనా మళ్ళీ విప్పి చెప్పక్కలేగా. అంతర్దేహి జ్యోతిర్మయోహి. అంతర్దేహే జ్యోతిర్మయోహి. పశ్యంతి పశ్యంతి యతయః క్షీణదోషః. అంతర్దేహి అంటే నీ దేహమునకు అంతరములో, జ్యోతిర్మయోహి అంటే జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యమును పశ్యంతి నువ్వు చూడవచ్చు. పశ్యంతి అంటే నువ్వు చూడవచ్చు. ఎప్పుడు? యతయః క్షీణదోషః. యతయః క్షీణదోషః. నీలో ఉన్నటువంటి దోషగుణాలన్నీ క్షీణించినప్పుడు నీవు నీ అంతరములోనే ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని నీవు దర్శించగలవు. ఇంత స్పష్టంగా ఉపనిషత్తుల్లో చెప్పారు. ఉపనిషత్తులు అంటే వేదాల కంటే వేరు కాదు. వేదాల్లో ఒక భాగమే ఉపనిషత్తులు నాయన. వేదాల్లో ఉన్న సత్యం, వేదాల్లో దీనికి మించే చెప్పారు. ఇదే చిన్నది, దీనికి మించి పరిపూర్ణాన్ని కూడా నాసదీయ సూక్తంలో చెప్తారు. పరిపూర్ణాన్ని గురించి కూడా నాసదీయ సూక్తంలో చెప్పారు. ఏంటంటే మనం గ్రహించే సామర్థ్యం మనకుంటే మన గురుమూర్తి మనకు దాన్ని సూచిస్తారు. ఇప్పుడు సిద్ధయ్య గారు బ్రహ్మం గారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు కమ్మ. ఉపదేశం తీసుకున్న తర్వాత నువ్వు తీసుకున్నటువంటి ఉపదేశం ఎలా ఉందో నాకు తెలియజేయి అన్నారు. నువ్వు తీసుకున్న ఉపదేశాన్ని గురించి 2 మాటలు చెప్పు అన్నారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు అన్నారు. నే చూచేనానే బ్రహ్మము నాలో, నే చూచేనానే, నే చూచేనానమ్మ నెలతారో తారక రాజయోగము నందో రంజిల్లో నా గురునే, నే చూచేనానే బ్రహ్మము నాలో, నే చూచేనానే. నేను చూసా అంటున్నాను, నేను చూశాను అంటున్నాను. ఎక్కడ? కన్నుల నడుమాను సన్నం పూదేండిలో, కన్నుల నడుమాను సన్నం పూదేండిలో, తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని, తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని, నే చూచేనానే బ్రహ్మము నాలో, నే చూచేనానే. చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిలో, చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిలో, నిక్షేపముగా వెలుగు సాక్షిభూతుని నాలో, నిక్షేపముగా వెనిగే సాక్షిభూతిని నాలో, నే చూచేనానే బ్రహ్మము నాలో, నే చూచేనానే. ఇంత స్పష్టంగా చెప్పారు. నాలో చూసా అని చెప్పి ఆయన గారు చూసింది చూసినట్టు చెప్పారు.
చూపుల లోపాల పాపాల నడుమాను చూపుల లోపాల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటే ఆ పరంజ్యోతిని వ్యాపించి వెలిగేటే ఆ పరంజ్యోతిని నిజూచినానే బ్రహ్మము నాలో నిజూచినానే పాలభాగమునందు నీలజ్యోతుల నడుమ పాలభాగమునందు నీలజ్యోతుల నడుమ ఓలాలాడుచోనున్న వరలింగమూర్తిని ఓలాలాడుచోనున్న వరలింగమూర్తిని నిజూచినానే బ్రహ్మము నాలో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం చూపుల లోపాల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటి ఆ పరంజ్యోతిని నేను చూశాను అన్నారు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఉదాహరణ మనకు మంత్రపుష్పంలో ఉంది. నీలతోయద మధ్యస్థం విద్యుల్లేకేన భాస్వర నీలతోయద మధ్యస్థం విద్యుల్లేకేన భాస్వర నీవార శూకవత్తన్వి పీతాభాస్వతి అనుపమ అని చెప్పారు. నీవార శూకవత్తన్వి అంటే నివ్వెరగింజ అంటే వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణం ఉంటుందో అంత సూక్ష్మ ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రములో నుంచి బహిర్గతమయ్యేటువంటి పీతాభాస్వత్యనూపమ అర్థం. భాస్వరం అంటే ప్రకాశం. ఆ సన్న రంధ్రంలో నుంచి బహిర్గతమయ్యేటువంటి ప్రకాశాన్ని నేను దర్శించాను అని చెప్పి మంత్రపుష్పంలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ సిద్ధయ్య గారు కూడా చూపుల లోపాల పాపాల నడుమాను వ్యాపించి వెలిగటి ఆ పరంజ్యోతిని నేను చూచాను అన్నారు. దీనికే ఎగ్జాంపుల్గా భాగవత కృష్ణదేశకుల వారు దీన్నే బలపరిస్తే ఏమన్నారు, తొర్రలు 9 గల మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లిది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అంటే ఏంటి, రంధ్రం. మంత్రపుష్పంలో చెప్పింది రంధ్రం. ఎలాంటి రంధ్రం, వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి కాంతి బయటకు వస్తుంది. నేను చూశాను, మీరు చూడండి అని చెప్పి మంత్రపుష్పంలో చెప్పారు. అదే విషయాన్ని భాగవత కృష్ణదేశకుల వారు తొర్రలు 9 గల మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదు ఒక్క తూటు. అది ఎరుక అనే పులుగుండే చోటు. ఎరుక ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుందంట. ఆ రంధ్రం వెనకాతాల ఎరుక ఉంటుంది, ఎత్తుక్కోండి అన్నారు. అర్థమైందా? మన గురువుగారు దర్శింపజేసినటువంటి ఎరుక అంత శాస్త్రీయమైనటువంటి శాస్త్ర ప్రమాణం కలిగినటువంటిది. అర్థమైందమ్మా? ఇది సత్యం, మనం నమ్మచ్చు. అర్థమైందమ్మా? శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు కదా. ఒకటేంటి, శాస్త్రంలో ఉండాలి. ఇప్పుడు మంత్రపుష్పంలో ఉంది, సిద్ధయ్య గారు పాట పాడిండు, 2 ఒకే శాస్త్రదృష్టం. గురువు గారు కూడా అదే చెప్పారు, మనకు దర్శింపజేశారు. తృతీయం ఆత్మనిశ్చయం. ఇంకా అసలు దృఢత్వం ఏర్పడింది. ఇంకా మనకు సంశయం ఎందుకు, సందేహం ఎందుకు? సంశయానికి ఏమాత్రం కూడా తావలేదు. ఓకే, జై అమ్మ. ఇప్పుడు మీరు అన్నది ఏదో లాస్ట్ ఫినిషింగ్, ముగింపు. పుట్టోలు. జయ తల సద్గురు ప్రభు మహారాజ్. అమ్మ, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామా లేదా ఇంట్లో? మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే పుట్టో తెచ్చి పెడతారు, ఇంకేమైనా తెచ్చి పెడతారమ్మా? ఓహో, అంటే కలశం పెడితే పుట్టో పెట్టక్కర్లేదా అమ్మ? ఫోటో పెట్టాలా, కలశం 2 పెట్టాలమ్మా? అమ్మయ్య, ఓకే, 2. సరే 2 పెట్టాలా? మనకి కలశం పెట్టట్లేదుగా. మేము కొన్ని చోట్ల పెడుతున్నారు, కొన్ని చోట్ల పెట్టండి. అది వ్రతం కాదు కాబట్టి కలశం పెట్టట్లేదు, అంతేకమ్మా. కలశం అయితే
గురువ్రతం అయితే కలశం పెట్టవచ్చు, లేకపోతే పెట్టకూడదు, అంతేనా? పెట్టాలంటే పెట్టవచ్చు కానీ మనం పెట్టట్లేదు. మామూలు మిగతా రోజుల్లో చేసే పూజలకైతే కలశం పెడతాం, ఓకే, పూజకి కలశం పెడతాం. అది కలశం అంటే ఏంటి? కలశం ఎందుకు పెట్టాలి? ఫోటో ఎందుకు పెడతాం? కలశం ఎందుకు పెడతాం? ఫోటో పెట్టాం కదా, ఇంకా మరి కలశం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, కలశం అంటే చెంబు ఉంటుంది కమ్మా, ఆ చెంబు మన శరీరానికి సంకేతం. చెంబు పెట్టినటువంటి చెంబు మన శరీరానికి సంకేతం. పైన పెట్టినటువంటి టెంకాయ మన శిరస్సుకు సంకేతం. కిందిది పిండాండం అయితే పైది బ్రహ్మాండం అంటారు. దీన్ని పిండాండం అంటారు, దాన్ని బ్రహ్మాండం అంటారు. ఒకటి. ఇంకోటి, ఇక్కడి నుంచి కింద ఉండేటువంటిది చెంబు, ఇక్కడి నుంచి పైన ఉండేటువంటిది టెంకాయ, శిరస్సుకు సంకేతం. మనకు 3 నేత్రాలు ఎట్లున్నాయో కొబ్బరికాయకు కూడా 3 నేత్రాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయని పెట్టారు. లేకపోతే కొంతమంది అడుగుతారు, ఏం గురువు గారు కొబ్బరికాయ ఎందుకు పెట్టాలి, కలశం మీద గుమ్మడికాయ ఎందుకు పెట్టకూడదని అడిగిండు ఒక ఆయన. తెలుగులో ఉంటారు కమ్మా, కొబ్బరికాయ ఎందుకు పెట్టాలి గురువు గారు, సొరకాయ పెట్టకూడదా అన్నాడు. అది కూడా కాయే కమ్మా. తెలుగులో ఉంటారు, అడుగుతారు. అంటే 3 కళ్ళు లేవు కాబట్టి నాయన 3 నేత్రాలకు సంకేతంగా కొబ్బరికాయ పెట్టారు. 3 నేత్రాలు ఉన్నటువంటి కాయ కొబ్బరికాయ కాకుండా ఏదన్నా ఉంటే తీసుకొచ్చి పెట్టని చెప్పారు. ఇవి గుమ్మడికాయకు 3 నేత్రాలు ఉండవు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. 3 కళ్ళు ఉన్నాయి కొబ్బరికాయకే కాబట్టి అది పెట్టిన మన శిరస్సుకి మనకు 3 కళ్ళు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉన్నటువంటి భావనతోటి పెట్టాం. దాంట్లో నీళ్లు పోస్తాం. చెంబులో ఏం పోస్తాం? నీళ్లు. నీళ్లు ప్రాణానికి సంకేతం. నీళ్ళు దేనికి సంకేతం? ప్రాణానికి సంకేతం. చెంబు కానీ పైన పెట్టిన కొబ్బరికాయ కానీ అందులో ఉన్న నీళ్లు కానీ ఆ పరమాత్మను ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు గుర్తు. మనం ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నామో ఆ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినట్టు గుర్తు. అవునా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మేము వచ్చేప్పుడు కూడా అదే చెప్పుకున్నాం. శ్లోకం చదువుతాం, దేవుణ్ణి ఆవాహనం చేయాలా వద్దా? ఆగస్త్యానంత దేవేశ భోగ మోక్ష ప్రదాయక నాకేశ ముఖలోకేశ వందితాంగ్రి ద్వయాంబుజ. ఈ దేవుడు ఎట్లాంటి ఆయన? భోగ మోక్ష ప్రదాయక. ఆ దేవుడు ఎట్లాంటోడు? భోగమును మోక్షమును ప్రసాదించే దేవుణ్ణి. మీరు ఇప్పుడు పిలిచే దేవుణ్ణి ఎవరు అనుకుంటున్నారు? ఎట్లాంటి దేవుణ్ణి పిలుస్తున్నారు? భోగమును మోక్షమును ప్రసాదించే దేవుణ్ణి పిలుస్తున్నారు. మరి మీరెవరిని పిలుస్తున్నారు? శ్లోకంలో అదే ఉంది. మీరెవరిని పిలుస్తున్నారో నాకు తెలియదు కానీ శ్లోకంలో ఏదైతే అదే ఉంది. ఉందా లేదా? భోగ మోక్ష ప్రదాయ భోగము. ఈయన్ని అనంత దేవేశ, ఆగస్త్య అనంత దేవేశ, అనంతమైనటువంటి ఆ దైవాన్ని ఆగస్త్య రమ్మని ఆహ్వానిస్తున్నావు. ఇప్పుడు రమ్మని ఆహ్వానిస్తే ఎక్కడ కూర్చోబెట్టాలా? కలశంలోకి ఆవాహనం చేస్తున్నాం. ఫోటో పెడితే ఫోటో, అరటి పండు పెడితే అరటి, తాంబూలం పెడితే అక్కడికి మనం ఎక్కడైతే ఒక స్థానాన్ని ఏర్పాటు చేసినామో అక్కడికి ఆవాహనం చేస్తున్నట్లుగా మంత్రం చదువుతాం. అమ్మ ఇప్పుడు మరి అక్కడ మనం పిలిస్తే ఇప్పుడు మంత్రం చదివితే వచ్చి కూర్చున్నాడా? అంతకుముందు లేడా? అమ్మ పద్మజ గారు, ఇప్పుడు మంత్రం చదివిను, అంతకుముందు అక్కడ లేడా? మాకేం తెలుసు, ఉన్నాడో లేడో, గురువుగారు చదవమన్నారు, చదివిను. నాయన గారు మన పూజలో ఒక పద్యం రాశారు. ఇంచుకయు సందులేక ఏమించియున్నా నీ ప్రదక్షిణము సేయంగ నేరమయ్యా, ఎరిగియుండియు లేక యోజేను నర్చు నఖము బాపంగ పదే పదే నాశ్రయించి ఆత్మ ప్రాదాక్షిణము నేను నర్చేదా ఆత్మాతీతము తెలుపాగా దేహాత్మ భావము తెగగోసే నిరాతాము. ఎట్లా చదువుతాం? ఇంచుకయు సందు లేకయే మించియున్న, ఇంచుకయు సందు లేకయే మించియున్న నీ ప్రదక్షిణము సేయంగా నేరమయ్యా. అంతటా ఆయనే నిన్నుంటే నువ్వు ఎక్కడని ప్రదక్షిణ చేస్తావు? ఎంతకని ప్రదక్షిణ చేస్తావు? ఈ విశ్వం మొత్తానికి చుట్టి రాలేంగమ్మ. విశ్వమందంతటా వ్యాపించి ఉంటే విశ్వం మొత్తానికి మనం ప్రదక్షిణ అది నేరమే స్వామి, అది పొరపాటే. నేను చేసేది పొరపాటే, కానీ ఈ తంతును స్వీకరించి సర్వత్రా ఉన్నట్లుగానే నేను భావన చేస్తానులే.
అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఫోటో పెట్టిను, సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టారు, కలశం పెట్టారు, పూజ చేశారు. అర్థమైందమ్మా? ఇప్పుడు అక్కడ ఆవాహనం, పుష్పం సమర్పించడం, నైవేద్యాలు సమర్పించడం, ఆదాంగ పూజ, అష్టోత్తరాలు, తాంబూలం, ఇవన్నీ సమర్పిస్తామా లేదా? దక్షిణ సమర్పిస్తామా లేదా? ఓకే. ఇప్పుడు అక్కడ సత్యనారాయణ స్వామి వచ్చినట్ట రానట్ట? ఆవాహనం చేస్తే వచ్చిండు, ఆవాహనం చేస్తే వచ్చిండు. మరి మామూలు భక్తులువా రమ్మంటే రావద్దు, పిలిస్తే పలుకుదు అంటారే. అబ్బా ఆ భక్తురాలు మహాభక్తురాలు, పిలిస్తే పలుకుతారు దేవుడు, పిలిస్తే పలుకుతారు అన్నారు. అవునమ్మా? సరే, ఓకే, అది అర్థమైంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు, వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు, అవన్నీ చేశారు, ఓకే, అదేమి. ఇప్పుడు మనం గురువు గారికి కూడా ఫోటోలు పెట్టినాం అమ్మా. గురువుగారి ఫోటోలు కట్టి మనం పెట్టి పూజ చేస్తున్నాం కదా. వాళ్ళంటే సత్యనారాయణ స్వామి ఫోటోలు పెట్టారు, కొంతమంది అయితే విగ్రహాలు పెట్టుకుంటారు, రకరకాలుగా పూజలు చేస్తున్నారు. అది భక్తి మార్గం. అదే మార్గం? భక్తి మార్గం. భక్తి మార్గం అది. సరే, ఓకే అనుకుందాం. ఇప్పుడు మరి ఇంత జ్ఞానం తెలుసుకొని మనం మళ్ళీ ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నాం. ఇప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదం అక్కడ పెడితే సత్యనారాయణ స్వామి తిన్నడా? ఓ ప్రశ్న. ఓ కేజీ లడ్డూలు పెట్టిను, పూజ అయిపోయిన తర్వాత తూకం వేసినాం అనుకో, ఒక అర కేజీ తగ్గిద్దా? ఒక 100 గ్రాములు తగ్గిద్దా అమ్మా? తిండా స్వామి తిండా? సత్యనారాయణ స్వామి తిండా? సత్యనారాయణ స్వామి తిండు. కానీ మన ఆశ్రమంలో కనుక మీరు కేజీ లడ్డూలు పెట్టండి, పూజ అయిపోయిన తర్వాత చూస్తే అర కేజీ ఉంటాయి. అవునా కాదా? మరి అక్కడ దేవుడు తింటలేదు, మరి ఇక్కడ ఈ ఫోటోలు తినవమ్మా? గురువుగారి ఫోటోలు తినవా? తినవా? నిజంగా చెప్పండి. మనలోనే కాదు, సత్యనారాయణ స్వామి ఫోటో కాడ పెట్టినటువంటి లడ్డూలు సత్యనారాయణ స్వామి తింటలేదు. మన గురువుగారి ఫోటో కాడ పెట్టిన లడ్డూలు మన గురువుగారు తింటున్నారా? తింటలేదు. మరి డిఫరెన్స్ ఏముంది? ఆ సత్యనారాయణ స్వామి పూజకి మన గురువుగారి పూజకి ఏమి డిఫరెన్స్ ఉంది? ఇంకా ఆ సత్యనారాయణ స్వామికి నైవేద్యం సమర్పయామి, ఈ పాపయ్య గారికి నైవేద్యం సమర్పయామి, పాండ్రమ్మ గారికి నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, మంగళ నీరాధన సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, ఫలోపహార నైవేద్యం సమర్పయామి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సమర్పిస్తున్నాం. అక్కడ సమర్పించినప్పుడే ఇక్కడ కూడా ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమి డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ తెలుస్తుందమ్మా? తెలుసు. మరి అప్పుడు మనం ఇంత జ్ఞానం తెలుసుకొని మనం కూడా వాళ్ళనే ఫాలో అయితే మనకి గొప్ప ఏముంది? అప్పుడు మనం ఏం చేయాలంటే గురువుగారి ఫోటో పెట్టకుండా ఉండాలి. మరి గురువుగారి పూజ చేయకుండా ఉండాలి. ఇంత జ్ఞానం తెలుసుకొని మనం ఏం చేయాలంటే మరి గురువుగారి ఫోటో పెట్టకూడదు, గురువుగారి విగ్రహం పెట్టకూడదు. గురువుగారి పూజకి ఎలా చేస్తాం? పాదుకలు పెట్టొచ్చాము. అంటే అవి కూడా పాదుకలు కూడా పెట్టకూడదట. ఫోటోలు పెట్టకూడదు, పాదుకలు పెట్టకూడదు, నైవేద్యాలు పెట్టకూడదు, పూజ చేయకూడదు. పూజ అయిన అవసరం ఏముందమ్మా నీకు? పూజ చేయవలసినటువంటి అవసరం నీకేమొచ్చింది? నువ్వు మహాజ్ఞానివి కదా. ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత, నీకంటే భిన్నముగా ఎవరూ లేరని తెలుసుకున్న తర్వాత, నీకంటే వేరుగా ఏ పదార్థము లేదని తెలుసుకున్న తర్వాత, సర్వత్రా నీవే నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తూ ఉన్నావు అనేటువంటి జ్ఞానం నీకు బలపడిన తర్వాత నువ్వు ఇంకా ఏ దైవాన్ని పూజించాలి? ఏ విగ్రహాన్ని పూజించాలి? విగ్రహం లోపల వెలుపల దైవమే కనిపిస్తూ ఉంటే. ఒక చోట బెల్లంతో వినాయకుడి విగ్రహం చేసి పూజ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బెల్లంతో వినాయకుడి విగ్రహం చేసి పూజ చేస్తున్నారు. వాళ్ళ మనవడు వచ్చి ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ మనవడికి ఇస్తారంట వినాయకుడి విగ్రహాన్ని. దేనికి? ఇప్పుడు పిల్లగాడి దృష్టి దేని మీద ఉంటుంది? బెల్లం మీద ఉంటుందా, వినాయకుడి మీద ఉంటుందా? అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వినాయకుడా, బెల్లమా? బెల్లం రూపంలో ఉన్న వినాయకుడు, బెల్లం రూపంలో ఉన్న వినాయకుడు. ఓకే. అంటే అక్కడ ఒకరి దృష్టి వినాయకుడిగా ఉంది, ఒకరి దృష్టి బెల్లంగా ఉంది. అర్థమైందమ్మా? వాళ్ళ యొక్క దృష్టిని బట్టి. అందుకే ఇక్కడ మనకు వేదాంతంలో ఏమని చెప్తారంటే, మన గురువులు ఏమని చెప్తారంటే, దైవం నమ్మకంలో ఉంటాడు, విగ్రహంలో కాదన్నారు. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏమన్నారు? నమ్మకంలో ఉంటాడు, విగ్రహంలో కాదన్నారు. దేవుడు ఫోటోలో ఉండడు. దేవుడు ఫోటో ఎక్కడుంటాడు?
మన నమ్మకంలో ఉంటాడు, హృదయంలో కాదు, నమ్మకంలో ఉంటాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి దండం పెట్టమన్నారు అనుకో అమ్మ, అక్కడ ఇటు ఇటు చూస్తారు, ఓ ఇక్కడ సాయిబాబా లేడుగా. అర్థమైందా? అంటే మనం అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మితే దండం పెడతాం, నమ్మకపోతే దండం పెట్టాం. అక్కడ ఏ ఫోటో ఉందన్నది ముఖ్యం కాదు. నమ్మకం ఉంటే దండం పెడతాం, నమ్మకం లేకపోతే దండం లేదు. అర్థమైందమ్మా? మీరు ముత్యాలమ్మని పెడతారమ్మా? పెళ్ళిళ్ళలో ముత్యాలమ్మ 3 రాళ్ళు తీసుకొస్తారు, పసుపు రాస్తారు, కుంగం పెడతారు, తోరాలు వేస్తారు, నైవేద్యం తీసుకొచ్చి పెడతారు. ఆ రాళ్ళు మన ఇంట్లో ఉన్నాయే, ఆ పక్కన ఉన్న రాళ్ళు తీసుకొచ్చి కడిగి ఇస్తట్లో పెట్టు. మరి ఇంతలోకి మన ఇంట్లో రాళ్ళే, మన ఇంట్లో పసుపే, మన ఇంట్లో దారమే, మన ఇంట్లో కుంకమే, మన ఇంట్లో అగరబత్తీలే, మన ఇంట్లో అగ్గిపెట్టే ఎలిగిచ్చాటు పెట్టి దేవుడు 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 అని ఇంతలోకి ముత్యాలమ్మ మేడ నుంచి వచ్చింది. ఇప్పుడు ముత్యాలమ్మ వచ్చిందా రాలేదా? పిల్లగాడిని పిలిచి పెడితే అమ్మ ఈ రాళ్ళు కదనే మొన్నటిదాకా నేను ఆడుకుంది ఇయ్యక ఇప్పుడు దండం పెట్టడం ఏంటని నా అడిగిండు పిల్లగాడు. మనవాడు అడిగిండు. ఇప్పుడు మనం ఏమంటాం? హే తప్పు, కళ్ళు పోతే చంపలేసుకో దేవుడు దండం పెట్టండి. వాడి పిల్లగాడికి ఏమాత్రం అర్థం కాదు. మనవడికి వెనకటి రోజుల్లో వాళ్ళంటే ప్రశ్న వేయకుండా పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు పిల్లగాళ్ళు ప్రశ్న వేయకుండా ఉండరు అన్నమాట. అప్పుడు మౌనంగా ఉన్నా కానీ రాత్రికైనా మళ్ళీ అడుగుతున్నాం అంటాడు. రాళ్ళు ఎట్లా దేవుళ్ళైని ముత్యాలమ్మ తల్లి ఎప్పటి నుంచి వచ్చింది అంటావు. పోనీ మనకి అర్థమైతేగా ముత్యాలమ్మ ఎప్పుడు వచ్చిందో. పోలేరమ్మ వచ్చిందా అమ్మ? వచ్చిందా? నిజంగా మన అక్కడ దేవుడు ఉన్నాడా? నిజంగా ముత్యాలమ్మ ఉంది అక్కడ? ముత్యాలమ్మ లేకపోతే నువ్వు అంత నిష్టగా పూజ చేస్తావా? ఎంత నిష్టగా ఉంటారు, ఎంత ఆచారం పాటిస్తారు. చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో చాలా నిష్టగా ఆ పూజ చేస్తారు. అక్కడ దేవుడు నీకు కనిపిస్తారు అసలు. ఇక్కడ ఏంటంటే రాళ్లల్లో దేవుడు లేడు, నీ నమ్మకంలో ఉన్నాడు దేవుడు. నువ్వు అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మినవు కాబట్టి దేవుడు ఉంటాడు, నువ్వు నమ్మకపోతే దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? నమ్మకంలో ఉంటాడు. దేవుడు నమ్మకంలో ఉంటాడు. ఇప్పుడు అక్కడ గురువుగారు ఫోటో పెట్టిన కాడ దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే ఉంటాడు, నువ్వు నమ్మకపోతే దేవుడు ఉంటాడు. ఇంకొకటి చిన్న డిఫరెన్స్ చెప్పి కంక్లూషన్, ఓన్లీ 2 words, 2 పదాలతో కంక్లూషన్ అమ్మ. ఎట్లా అంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సత్యనారాయణ స్వామిని చూసిన వాళ్ళు ఎంతమందో చెయ్యెత్తండి అంటే మీరు అందరూ ఎత్తారు నాకు తెలుసు అమ్మ. సత్యనారాయణ స్వామిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చేతులు ఎత్తరమ్మ మీరు. ఫోటోలు చూడటం కాదు, ఇక్కడ ఫోటోలు అందరూ చూస్తారు, ఫోటోలు చూసినట్టు కాదు. సత్యనారాయణ స్వామిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా చేయెత్తట్లేదు, అవునా కాదా? కానీ పాండరమ్మ గారిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక్కళ్ళైనా చేయెత్తకుండా ఉంటారా? అదేంది మీరందరూ చూసారా పాండరమ్మ గారిని? అయ్యో, అంటే సత్యనారాయణ స్వామి పూజకి గురువు గారి యొక్క పూజకి ఉన్న డిఫరెన్స్ గుర్తించండి ఇక్కడ. అర్థమైందమ్మా? ఇప్పుడు పాండరమ్మ గారి పూజకి మీరు అక్కడ కొబ్బరికాయ కొడితే పాండరమ్మ గారితో మీరు గడిపిన అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. వారికి నైవేద్యం పెట్టినప్పుడు వారికి ఏది ఇష్టమో అది తీసుకొచ్చి పెట్టినప్పుడు మా అమ్మగారికి తెచ్చి పెడితే ఎంత సంతోషించేదని ఆ భావన గుర్తొస్తుంది. మీరు ఫోటోతో అనుసంధానం కారు, వారితో అనుసంధానింపబడినట్లుగా భావన చేస్తారు. ఇక్కడ ఫోటోతోట పూజ చేసేది, ఫోటోగానా కాదు. వారు అక్కడ ఉన్నట్లుగానే వారు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ భావాన్ని లోపల నిలుపుకొని పూజ చేస్తున్నాం, అవునా కదా? మరి ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజ చేస్తే మరి సత్యనారాయణ స్వామి యొక్క సత్యనారాయణ స్వామితో నీకున్నటువంటి అనుభవాలు ఉన్నాయా ఇక్కడ? వాళ్ళు చేయాలి ఆ పూజ వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళకు అనుభూతి కలుగుద్ది. అందుకే అమ్మ ఇక్కడ ఏంటంటే రాముడు పూజ చేస్తున్నావు, రాముడు నీతో మాట్లాడలేదు. కృష్ణుడు పూజ చేస్తున్నావు, కృష్ణుడు నీతో మాట్లాడలేదు. గురువు పూజ చేస్తున్నావు, గురువు నీతో మాట్లాడాడు. గురువు ప్రత్యక్షం, మిగతా దేవతలు పరోక్షం, గురువు నీకు ప్రత్యక్షం.
గురువు నీకు ప్రత్యక్షం కాబట్టి. అర్థమైందమ్మా? గురువుని ఎందుకు పూజించాలి అంటే గురువు నీకు ప్రత్యక్షంగా కనిపించాడు. అర్థమైందమ్మా? గురువును నువ్వు చూసావు, గురువుతో మాట్లాడావు, గురువును స్పర్శ చేశావు. అవునా కాదా? ఎవరి గురువులు వాళ్ళు చెప్తారుగమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే కూడా గురువు అధికుడు అని చెప్పారు. ఎందుకు అధికుడు? పాత ఎగ్జాంపుల్ కబీర్ దాస్ గారు చెప్పారని చెప్తారమ్మా. ఒక చోట గురువు గారు దేవుడు ఇద్దరు ఉన్నారంట. గురువు గారు దేవుడు మళ్ళీ ప్రశ్న వద్దు, గురువుగారు దేవుడు వేరా అని మీరు అడగొద్దు. ఎగ్జాంపుల్గానే తీసుకోవాలా. దేవుడు ఎక్కడ ఉన్నాడో గురువు ఎక్కడ ఉన్నాడట. భక్తుడు వచ్చిండు. అయితే ఎవరికి నమస్కారం చేయాలనే క్వశ్చన్ వచ్చింది. ఎవరికి నమస్కారం చేయాలంటే ఎన్నెల్లి డైరెక్ట్ గురువు గారికే నమస్కారం చేసినంట. అప్పుడు దేవుడు అడిగిండంట, ఏమయ్యా మరి నాకు కదా నమస్కారం, దేవుణ్ణి నేను కదా, నాకు కదా నువ్వు నమస్కారం చేయాల్సింది, గురువు గారికి ఎందుకు చేస్తావంటే ఆ గురువు గారు ఉండబట్టే నువ్వు దేవుడు అని చెప్పాడు, ఆ గురువు గారు లేకపోతే నువ్వు దేవుడు అనే విషయం నాకు తెలిసేది కాదన్నాడు. నువ్వు దేవుడు అవునో కాదో నాకు ఎలా తెలుసు? నువ్వు దేవుడు అని నాకు తెలియజేసినటువంటి వారెవరు? గురువు. అందుకే గురువుకి నేను మొదటి నమస్కారం చేస్తా, తర్వాత నీకు నమస్కారం చేస్తా అన్నాడు. తర్వాత అర్థమైంది అమ్మ, తర్వాత ఏమర్థమైందంటే ఈ గురువు దేవుడి కంటే వేరు కాదనే సత్యం అర్థమైంది. తర్వాత అర్థమైంది, అప్పుడే అర్థం కాల. అప్పుడు వ్యష్టిభావంతో ఉన్నాడు, తర్వాత సమిష్టిభావం. దైవం అంటే గురువు దైవం కంటే భిన్నం కాదు, గురువు దైవం కంటే వేరు కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు. అంటే గురువు దేవుడి కంటే వేరు కాదని ఎట్లా తెలుస్తుందని మళ్ళీ ప్రశ్న వేసుకోండి. గురువు అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం గురువు కాదు. అర్థమైందమ్మా? ఇందాకనే చెప్పుకున్నాం, గురువుగారికి దండం పెట్టాలి, గురువుగారికి దండం పెట్టాలంటే గురువుగారికి దండం పెట్టి శరీరానికి దండం పెట్టమని అర్థం. పూజింపబడేటువంటి యోగ్యత పాంచభౌతికమైనటువంటి శరీరానికి లేదు. పూజింపబడేటువంటి యోగ్యత పాంచభౌతికమైనటువంటి శరీరానికి యోగ్యత లేదు. చిన్న ఎగ్జాంపుల్తో కంక్లూషన్ అమ్మా. పాత ఎగ్జాంపులే. ఒక చోట ఆయన ఆఫీసరు రోజు ఇంటి ముందు కూర్చునేవాడు, మంచిగా డ్రెస్ కోడ్ ఉండేది, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంటూ ఉన్నారు. ఒకరోజు అంటే మీకు అర్థమై ఉంటుంది, పోయిండని అర్థం. అంటే టపా అంటారే అంటే పోయారు, పరమయ్యారు. పరమైతే రోజు కంటే వాళ్ళ కలర్ఫుల్ డ్రెస్ వేశారు, మంచి డ్రెస్ వేశారు, వాళ్ళు మంచి స్నానం చేయించారు, బొట్టు పెట్టారు, మంచి డ్రెస్ వేశారు, దండ కూడా వేశారు, కుర్చీలో కూర్చోబెట్టారు. మరి రోజు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అని నమస్కారం చేసేవాడు ఇవాళ కూడా వచ్చారు అందరూ. ఆ రోడ్లో ఈయనకు రోజు నమస్కారం చెప్పేవాళ్ళు ఇవాళ కూడా వచ్చారు. ఇవాళ ఎవరు నమస్తే సార్ అని అంటలేదు. ఎందుకని? ఉన్నాడుగా, కలర్ఫుల్గానే ఉన్నాడుగా ఇవాళ. అంటే రోజు నమస్కారం చెప్పింది శరీరానికి కాదు కదా. రోజు నమస్తే నమస్తే అన్న దేనికి? శరీరానికి కాదు, శరీరంలో ఉన్న ఆత్మకు. ఓకే, అంటే ప్రతినిత్యము పూజింపబడేటువంటిది శరీరము కాదు, శరీరంలో ఉన్న చైతన్యం, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. విలువైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకే దీనికి విలువ. విలువైనటువంటి ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి కించిత్ కూడా విలువలేదు. సపోజ్ రథం ఉంటుంది కమ్మ, రథంతో పోల్చారు దీన్ని. మనకు ఉత్సవాలు జరిగేప్పుడు దేవుణ్ణి రథంలో పెట్టుకొని ఊరేగిస్తారు. ఊరేగించేప్పుడు దేవుడు రథంలో ఉన్నప్పుడు జనం కొట్లాడతారు. ఇప్పుడు మీరు బ్రహ్మోత్సవాలు జరిగేప్పుడు చూడాల, రథాన్ని తాకుతారు అనమాట. అయిపోయింది. రథాన్ని తాకితేనే వీడికి పండగ లాగుంటుంది అనమాట. అవునా కదా? మొత్తం ఉత్సవం మొత్తం అయిపోయిన తర్వాత రథం ఆడే ఉంటుంది, దేవుణ్ణి లోపల తీసుకుపోతారు, ఒక్కడ పట్టుకోడు రథాన్ని. ఎందుకో తెలుసా? దేవుడు లేకపోతే రథానికి విలువలేదు, దేవుడు లేకపోతే రథానికి విలువలేదు. అట్లే ఇందులో చైతన్యం లేకపోతే శరీరానికి విలువలేదు. చైతన్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాడు కుడి చేతుడు కూర్చోబెట్టుకో, ఎడం చెయ్యి. అంతలోకే ఏమైందో వీడికి శరీరం అంత విలువలేందా? శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎడం చేత్తో నీళ్లు పోస్తుండో, ఎడం చేత్తో కుంకుడుకాయ రుద్దుతుండో, ఎడం చేత్తో ధూపం వేస్తుండో, ఎడం చేత్తో నైవేద్యం ఇస్తుండో. ఏమి జ్ఞానం ఇది? సరే వాళ్ళ జ్ఞానం వాళ్ళది, కర్మకాండలో అలాగే చేసేది.
మరి ఇప్పుడు పూజలన్నీ చేసేది శరీరానికా చైతన్యానికా? మరి చైతన్యం ఉందా? చైతన్యం ఉంటే పూజింపబడుతుంది ఈ శరీరంలో. చైతన్యం ఉన్నప్పుడు శరీరం కూడా పూజింపబడుద్ది. చైతన్యం లేకపోతే శరీరం కూడా పూజింపబడుతుంది. ఒకళ్ళ ఇంట్లో అప్పులైనవి అంట, బీరువా తీసి బయటపడేశారు. మరి డబ్బులు లేదు నాకు బీరువా ఎందుకు అడ్డమని బయటపడేశారు. మళ్ళీ వీళ్ళ లక్కు తిరిగింది, డబ్బులు వచ్చినాయి. అనుకున్నట్లు 2 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మటే బీరువా లోపల పెట్టారు, దుమ్ము దులిపారు, మంచిగా తుడిచారు, డబ్బులు పెట్టారు. ఇప్పుడు మళ్ళా తాళం వేశారు, రోజు దీపం వేయటం ఇవన్నీ చేస్తారు. మరి మన్ని మధ్యం దాకా అది బూజు కొట్టుకొని ఉంది కదా, బీరువా ఎవడన్నా పట్టించుకున్నాడా? మట్టి కొట్టుకొని పోయినా పట్టించుకోలేదు. ఇప్పుడు డబ్బులు పెట్టాక పిల్లగాడు కాలు తగిలితే ఊరుకుంటారు, చెయ్యి తగిలితే ఊరుకుంటారు? దేవుణ్ణి చూసుకున్నట్టు చూసుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి దీపమేను అన్నీ చూస్తున్నారు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి అంటే. ఇప్పుడు దాకా దానికి విలువ లేదు. ఎప్పుడు విలువ లేదు? డబ్బులు లేకపోతే బీరువాకి విలువ లేదు. డబ్బులుంటే బీరువాకి విలువ. ఇందులో ఆత్మ ఉంటే విలువ. ఆత్మ లేకపోతే దీనికి కూడా విలువ. బీరువాలో డబ్బులు ఉన్నాయి అనుకో, తాళం చేయి ఎంత జాగ్రత్త దాచి పెడతాం. డబ్బులు లేవనుకో, తాళం చేయి అంత జాగ్రత్త దాచి పెడతామమ్మా. తాళం కూడా వేయం అసలు దానికి. బీరువాకి తాళం కూడా వేయం డబ్బులు లేకపోతే. ఓకే, ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా? ఇందులో చైతన్యం ఉందా లేదా? ఇప్పుడు ఇందులో పూజింపబడేది శరీరమా చైతన్యమా? చైతన్యము. పూజింపబడేది చైతన్యము. చైతన్యం లేకపోతే శరీరానికి కించిత్ కూడా విలువ. కాబట్టి మన గురువుగారు మనకు చైతన్యాన్ని పట్టుకొని ముందుకు నడవమన్నారు. శరీర భావాన్ని విడిచిపెట్టమన్నారు, దేహ భావాన్ని విడిచిపెట్టమన్నారు. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.